వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నీ ముందు ఒక వీడియో చూపిస్తా. ఇక్కడ మ్యూజిక్ తీసేస్తా, వీడియో మాత్రం చూడండి. ఒకసారి మా వాళ్ళు దీన్ని స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడండి. ఇది ప్రాప్తి తక్షుకి సంబంధించింది. ఈ వీడియో ఒకసారి అయితే మీరు స్క్రీన్ మీద చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద ప్లే చేసేయండి. This is how the country behaves when we are not under an autocratic leadership anymore. This is how the country behaves when we are not under an autocratic leadership anymore. చూసారు కదా వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది? చరిత్ర పునరావృతం కాకముందే ప్రతి హిందువు మేలుకోవాలి. సుడో సెక్యులరిజం ఒక ప్రమాదకరమైన మృత్యు కూపం అని తెలుసుకోవాలి. చరిత్ర మనకు నేర్పుతున్న భయంకర పాఠాల గురించి అర్థం చేసుకోవాలి. ఈ సంఘటనలు కేవలం కథలు కాదు అని నమ్మాలి. అవి తమ మనుగడను వదిలి ఇతర సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మిన వారికి ఎదురైన కఠిన వాస్తవాలను చెప్తున్నాయనుకోవాలి. ప్రాప్తి తశోషి ఈమె గంగా జమున ప్రేమ కథ ముగింపు ఎలా జరిగిందో చెప్తా. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన ఘటనను మీ అందరికీ తెలిసిందే. ప్రాప్తి తపోషి గంగా జమున తెహజీబ్లో పూర్తిగా మునిగిపోయిన ఒక హిందూ యువతి. షేక్ హసీనా పతనం తర్వాత సంబరాలు చేసుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై కత్తులు దూసినప్పుడు, మందిరాలు కూల్చినప్పుడు ఈమె ఏం చేసిందో తెలుసా? భారతీయ ఆర్ఎస్ఎస్ అబద్ధాలు చెప్తుంది, భారతీయ హిందువులు వదంతులు సృష్టిస్తున్నారు, అసలు బంగ్లాదేశ్లో ఏం జరగట్లేదు, సొంత మతస్థుల్ని భయపెట్టాలని చూస్తున్నారు, అంతేకాదు బిఎస్ఎఫ్ దళాలను కూడా విమర్శించింది. అంటే అక్కడ సుడో సెక్యులర్గా, అంటే సెక్యులర్ అనే ముసుగులో సుడో సెక్యులర్గా మారిపోయి హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని అవమానిస్తూ పాపం ఆ జిహాదీలను నమ్మేసింది. తాను కాపాడుకోవాలని ప్రయత్నించిన వారి చేతుల్లోనే చివరికి ఆమె సర్వస్వం కోల్పోయింది. నిన్న మొన్నటి వరకు సెక్యులర్ ఉపదేశాలు చేసిన నోటితోనే ప్లీజ్ దయచేసి మమ్మల్ని కాపాడండి, మా ఇల్లు గాలిపోతున్నాయి, మేము సురక్షితంగా లేము అంటూ వీధిన పడి రోధిస్తోంది. దీంతో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి? సెక్యులర్ అని ఫీల్ అయ్యి సుడో సెక్యులర్గా మారి ముసుగు వేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. దేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారే ఎలా విసిరివేయబడ్డారో బంగ్లాదేశ్ చరిత్ర చాలా క్లియర్గా చెప్తోంది. మన భారతదేశ చరిత్ర కూడా ఒకసారి గమనిస్తే పాకిస్తాన్ ఆవిర్భావంలో మిర్జా గులాం అహ్మద్ ఖదియానా నాయకత్వంలోని అహ్మదీయ ముస్లింల పాత్ర చాలా పెద్దది. కానీ పాకిస్తాన్ ఏర్పాటైన వెంటనే వాళ్ళ జీవితం నరకప్రాయమైంది. వాళ్ళు ముస్లిమేతరులుగా ప్రకటించబడ్డారు. ఇక జోగేంద్రనాథ్ మండల్ గారి గురించి మీకు తెలుసు కదా. జిన్నా మాటలు నమ్మి దళితుల ఓట్లను పాకిస్తాన్ వైపు మళ్లించిన వ్యక్తి, పాకిస్తాన్ తొలి న్యాయశాఖ మంత్రి. కానీ అధికారం చేపట్టిన కొన్ని నెలలకే ఆయనపై మతం మారాలని ఒత్తిడిచ్చింది. ప్రాణభయంతో పాకిస్తాన్ వదిలి శరణార్థిగా ఇండియాకు వచ్చారు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చరిత్ర పునరావృతం కాకముందే మేల్కో. ఈ ఉదాంతాలన్నీ ఒకే సత్యాన్ని ఘోషిస్తున్నాయి. ఇతరుల సౌలభ్యం కోసం నీ అస్తిత్వాన్ని, నీ మతాన్ని, నీ ధర్మాన్ని, నీ సంస్కృతిని వదులుకోకు. సెక్యులర్గా అని ఫీల్ అయ్యి సుడో సెక్యులర్గా మారి నిన్ను కాపాడదు అని తెలుసుకో. నీ చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించలేనంత గుడ్డిగా చేస్తోంది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకో. నీ మనుగడ, నీ గుర్తింపు, నీ రక్షణ నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు ఎలా నరికివేయబడతావో తెలియని పరిస్థితి రాకముందే బలమైన, చైతన్యవంతమైన వ్యక్తిగా మారు. జాగో హిందూ జాగో. జై హింద్. ఇందాకండి ఇక్కడ వేసుకో, ఇది ఇచ్చేసారా. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో
చాలామంది అడుక్కుంటుంది అని అంటున్నారు. అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి. అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చూసే వీడియో, మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది. నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను. అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తోంది. కాబట్టి ఎవరి సహాయం పొందకుండా, ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను. కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి. ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది. మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా 8328500576 నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి సహాయం చేయొచ్చు. ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న, అలాగే దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.